హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నంది హిల్స్ ట్రిప్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పోస్ట్ చేసే అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. మేము కాడుగుడి వైట్ ఫీల్డ్ నుంచి స్టార్ట్ అయ్యాము. కాడుగుడి నుంచి అప్రాక్సిమేట్గా 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. మా ఇంటి దగ్గర నుంచి నియర్గా హొస్కోట హైవే వస్తుంది. హొస్కోట హైవేలో ఒక 15 కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత ఒక డైవర్షన్ వస్తుంది. అక్కడ నుండి దేవనహల్ రూట్ తీసుకొని 4 కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత చెన్నై ఎక్స్ప్రెస్ హైవే వస్తుంది. చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలో 30 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. వన్స్ 30 కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత మనకి అండర్ పాస్ వస్తుంది. అండర్ పాస్ తీసుకొని లెఫ్ట్ వెళ్ళాలి. ఇన్ కేస్ ఈ అండర్ పాస్ మిస్ అయ్యాము అంటే మనం 4 కిలోమీటర్స్ ముందుకు వెళ్ళి యూటర్న్ తీసుకొని రావాలి. అందుకే ఇక్కడ మ్యాప్ని కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. నంది హిల్స్ రోడ్ రీచ్ అయ్యాము. సో ఇదే రూట్లో ఒక 5 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయాలి. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ అండ్ రిసార్ట్స్, హోటల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో లాంగ్ డిస్టెన్స్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారు అంటే ఇక్కడ మనం హ్యాపీగా స్టే చేయొచ్చు. ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. సో కొన్ని రెస్టారెంట్స్ చూసారు అంటే నేచర్ డివైన్గా ఉంటుంది. సో అటువంటి రెస్టారెంట్కి మనం వెళ్ళాము అంటే మనం ఫుడ్తో పాటు నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫుడ్ని ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రోడ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. నంది హిల్స్ ఎంట్రన్స్కి మనం రీచ్ అయ్యాము. సో ఘాట్ రోడ్ స్టార్ట్ అయింది. మేమైతే వీక్ డేలో స్టార్ట్ అయ్యాము. వీకెండ్ వెళ్ళాము అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో మా జర్నీ అయితే చాలా స్మూత్గా జరిగింది. మేము 7 o'clockకి ఘాట్ రోడ్ రీచ్ అయ్యాము. చాలా ఫాగీగా ఉంది. సో ఇక్కడ ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే చాలా ఫాగీగా ఉంది. దట్ ఏంటంటే అంత క్లియర్గా కనిపించదు. అండ్ చాలామంది బైకర్స్ అండ్ సైక్లిస్ట్ వస్తుంటారు, అందుకే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఘాట్ రోడ్లో 2 to 3 కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత మనకి పార్కింగ్ ఏరియా వస్తుంది. పార్కింగ్ ఏరియా చాలా స్పేషియస్గా అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. కార్ పార్కింగ్ చేసేసి ఎంట్రన్స్కి రీచ్ అయ్యాము. ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాము అంటే టికెట్ కౌంటర్ వస్తుంది. సో టికెట్ కౌంటర్కి వెళ్ళి మనం టికెట్ తీసుకోవాలి. మేమైతే 2 అడల్ట్ అండ్ 1 కార్ పార్కింగ్కి తీసుకున్నాము. వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేశారు. సో వన్స్ మనం టికెట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళాము అంటే మనం నంది హిల్స్ ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ చాలా ఫాగీగా ఉంది. సో అట్మాస్ఫియర్ అయితే చాలా అమేజింగ్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చామంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. ఇక్కడ మల్టిపుల్ ఫోటోషూట్ పాయింట్స్ ఉన్నాయి. సో ఫోటోషూట్ పాయింట్ రీచ్ అవ్వడానికి కొన్ని స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాము అంటే ఫోటోషూట్ పాయింట్ రీచ్ అవుతాము. అప్రాక్సిమేట్గా 10 to 15 స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ ఎక్కాము అంటే మనం ఫోటోషూట్ పాయింట్ రీచ్ అవుతాము. సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉంటాయి ఫ్రెండ్స్, మల్టిపుల్ ఫోటోషూట్ పాయింట్స్. చూడండి ఒకసారి. మనం ఫ్యామిలీతో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనతో పాటు ఎల్డర్స్ అండ్ కిడ్స్ వస్తుంటారు. సో నో ప్రాబ్లం, ఇక్కడ మల్టిపుల్ సిట్అవుట్స్ ఉన్నాయి. వాళ్ళు బాగా రెస్ట్ తీసుకోవచ్చు. ఇన్ కేస్ వాళ్ళు ఈటబుల్ థింగ్స్ ఏమైనా తెచ్చుకున్నారు అంటే స్నాక్స్ అలాంటివి, సో వాళ్ళు అక్కడ కూర్చొని తింటూ ఎంజాయ్ చేస్తారు. ఎవరైతే నేచర్ని ప్లస్ ఫొటోస్ బాగా ఇష్టపడతారో వాళ్ళు ఫోటోషూట్ పాయింట్ రీచ్ అయ్యి ఫొటోస్ ప్లస్ వీడియోస్ తీసుకొని నేచర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్, అందుకే ఈ స్మాల్ క్లిప్ ఇక్కడ యాడ్ చేశాను. జనరల్లీ సిటీలో థియేటర్స్ అండ్ రెస్టారెంట్స్, మాల్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాము. అలా కాకుండా ఇలా నేచర్ ఉండే ఏరియాలో హిల్ స్టేషన్కి ఒక్కసారి వచ్చాము అంటే ఫ్యామిలీతో మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా బాగా నేచర్తో ఎంజాయ్ చేస్తాం. మనం ఫ్యామిలీతో ఇలాంటి ప్లేసెస్కి వచ్చాము అంటే మంచిగా ఫ్రూట్ఫుల్ టైం స్పెండ్ చేస్తాము అండ్ ఆల్సో బాగా చిల్ అవుతాం. మేము ఆల్మోస్ట్ 1.5 hours ఇక్కడే స్పెండ్ చేసాము.
ఇక్కడ నుంచి కొంచెం స్ట్రైట్గా వెళ్ళాము అంటే మనకి మల్టిపుల్ సన్ వ్యూ పాయింట్స్ వస్తాయి. ఈ చల్ల గాలి అండ్ వెదర్కి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇలాంటి ఎక్స్పీరియన్స్ని మాటల్లో చెప్పలేం. అక్కడికి వెళ్ళి విజిట్ చేసి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మాత్రమే మనం ఫీల్ అవుతాం. ఇప్పటి వరకు విజిట్ చేయని వాళ్ళు ఒకసారి డెఫినెట్గా విజిట్ చేయండి. చాలా అమేజింగ్ అట్మాస్ఫియర్, చాలా బాగుంటుంది. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మల్టిపుల్ సన్ వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మనం సన్సెట్ని, సన్ రైజ్ని మనం వ్యూ చేయొచ్చు. ఆన్ ది వేలో మనకి మల్టిపుల్ సన్ వ్యూ పాయింట్స్ ఉంటాయి. మేమైతే స్ట్రైట్గా బయలుదేరాము. సో డెడ్ ఎండ్లో మనకి చాలా పెద్ద సన్ వ్యూ పాయింట్ ఉంటుంది. సో అక్కడికి మేము వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాము అంటే పారాగ్లైడింగ్, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి. రైట్ సైడ్ చూసారంటే నందిని హోటల్స్ ఉన్నాయి. ఇక్కడ టీ, కాఫీ అండ్ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి. నందిని డైరీ ప్రోడక్ట్స్ అనేది కర్ణాటక లోకల్ వెల్ నోన్ బ్రాండ్. అక్కడ నుంచి మేము స్ట్రైట్గా సన్ వ్యూ పాయింట్కి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి సన్ వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ సన్ వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చి మయూరా హోటల్ ఉంటుంది. రైట్ సైడ్ సన్ వ్యూ పాయింట్ ఉంటుంది. ఇక్కడ నుంచి హిల్ హైట్ అనేది 4849 ఫీట్ ఉంటుంది. సో అండ్ సన్ వ్యూ చూసారు అంటే వెరీ క్లియర్గా అండ్ కొంచెం దగ్గరగా చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ సన్ వ్యూ పాయింట్ కొంచెం హైట్ ఉంటుంది. విత్ రెస్పెక్ట్ టు ఫుడ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. టీ, కాఫీ అండ్ స్నాక్స్ బాగుంటాయి. ఫుడ్ అంత గ్రేట్గా ఉండదు. హిల్ పైన కూడా చాలా హోటల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ కన్నా కూడా నంది హిల్స్ ఎంట్రన్స్ దగ్గర ఫుడ్ చాలా బాగుంటుంది. సో మీకు ఇన్ కేస్ టైం దొరకలేదు అంటే పార్సిల్స్ తెచ్చుకొని కూడా మనం ఇక్కడ తినొచ్చు. ఈ నియర్ బై ప్లేస్లో మేమైతే ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం స్పెండ్ చేసాము. అమేజింగ్ అట్మాస్ఫియర్ అండ్ చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇక్కడైతే చాలా సిట్అవుట్స్ ఉన్నాయి. యాంపీ థియేటర్ ఉంది. సో మనం ఎంతసేపు అయినా ఇలా పీస్ఫుల్గా కూర్చొని చల్లగా గాలి అండ్ అట్మాస్ఫియర్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మాకైతే టైం జస్ట్ లైక్ దట్గా అయిపోయింది. మీరు రీసెంట్గా విజిట్ చేసింటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. యాంపీ థియేటర్కి నియర్ బైలో స్నాక్ పాయింట్ ఉంటుంది అండ్ మల్టిపుల్ సిట్అవుట్స్ ఉంటాయి. స్నాక్స్ తెచ్చుకొని ఇక్కడ యాంపీ థియేటర్లో కూర్చున్నామంటే మనకి టైమే తెలియదు. ఫైనల్లీ నేను సన్ రైజ్ వ్యూ చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 9:30 అవుతుంది. సన్ వ్యూ పాయింట్కి రైట్ సైడ్ 2 టెంపుల్స్ ఉన్నాయి. అవి చాలా ఓల్డ్ టెంపుల్స్. మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అండ్ మార్నింగ్ టైమ్స్లో పూజారి కూడా అవైలబుల్ ఉంటారు. అవి ఒకటి గణపతి టెంపుల్ అండ్ హనుమాన్ టెంపుల్ ఈ విధంగా ఉంటాయి. హిల్ మీద ఆల్మోస్ట్ 6 అవర్స్ టైం స్పెండ్ చేసాము. ఎగ్జిట్ వ్యూ ఒకసారి చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఎగ్జిట్ వ్యూ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇప్పుడు టైం వచ్చి 12:30 అవుతుంది. ఇక్కడ నుంచి సీనరీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది ఎగ్జిట్ వ్యూ ఫ్రమ్ ద హిల్. ఇక్కడ నుంచి వ్యూ చాలా బాగుంటుంది. అండ్ పార్కింగ్ డీటెయిల్స్ అండ్ పార్కింగ్ ఏరియా కూడా ఒకసారి చూపిస్తాను. ఇక్కడ పార్కింగ్ ఏరియా వచ్చేసరికి చాలా కంఫర్టబుల్గా అండ్ స్పేషియస్గా ఉంటుంది. సో కొన్ని విజువల్స్ చూపిస్తాను. ఫైనల్లీ పార్కింగ్ ఏరియా వ్యూ అండ్ ఎగ్జిట్ వ్యూ ఒకసారి చూపిస్తాను. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉంటుంది. ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. Thank you for watching. Subscribe for more videos.